ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి రెండవ శ్లోకం. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అనుప్రాస శబ్దాలంకారం చక్కగా ప్రయోగించారు శ్రీ శంకర భగవత్పాదులు. చూడండి, దీనిలో గళంతి, దళంతి, పతంతి, దిశంతి, వసంతి అనేటువంటి దీనిలో ప్రయోగించారు. మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటూ ఈ కావ్యం పేరు ప్రయోగించారు ఈ శ్లోకంలో. అంటే ఏంటి? నా హృదయ కుహరం అనే మడుగు శివానంద లహరిల ప్రవాహంతో నిత్యం పొంగి పొరలతో ఉండాలి అని చక్కగా దీనిలో ప్రయోగించారన్నమాట. ఈ శ్లోకంలో చెప్పేటువంటి చక్కటి సాదృశ్యం చెప్పారు. అందులో ఈ శివానందం అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది, అసలు అది ఎలా చేరుతుంది జీవులకి, దాని గమ్యం ఏమిటి అని ఆ వివరాలన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది మనం ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు ఒక చక్కటి ఉపమానం తెలియజేశారు. అదేమిటంటే, ఒక మహానది ఉందండి. ఆ మహానది ప్రవాహంలో ఉండేటువంటి చెత్త, చెదారం, రాళ్ళు, రప్పలు, ధూళి, దుమ్ము అన్నీ ఉంటాయి కదండి. అవన్నిటిని కూడా పక్కకి నెట్టేస్తూ ఉంటుంది కదండి. నెట్టేస్తూ ఏం చేస్తుంది? శుద్ధ జలంగా అలా వెళుతూ ఉంటుంది. వెళ్ళింది తనమ్మటి తనే త్రోవలు చేసుకుంటూ, అంటే పిల్ల కాలువలు అనేటువంటిది ఏర్పరచుకొని ఆ పిల్ల కాలువల్లో అది అలా ప్రవహిస్తూ ఆ శుద్ధ జలం ఏం చేస్తుంది? ఆ పరిసరాలని అన్నిటినీ కూడా చల్లబరుస్తుంది. ఆ నీరు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి సేద తీరుస్తుంది. అక్కడి నుంచి ఆ శుద్ధ జలం వెళ్ళి ఏం చేస్తుంది? ఆఖరికి ఒక మడుగులోనో ఒక చెరువులోనో ఎక్కడో ఒకటి స్థిరపడుతుంది కదండి. ఆ స్థిరపడినటువంటి జలం అంతా కూడా దాని యొక్క ఆ జలం యొక్క తరంగాలతో అదంతా కూడా పొంగి పొరలతో ఉంటుంది ఆ చెరువు అనేటువంటిది అనమాట. ఇది చిన్న ఉపమానం. ఇది ఏ విధంగా దీనిలో అన్వయించారు అనేటువంటి మనం చూద్దాం ఇప్పుడు. ఈ మహానది ఏమిటంటేట, త్వచ్చరిత శంభో త్వచ్చరిత, ఓ మహాశివ, దీనిలో నీ యొక్క చరిత్ర, నీ యొక్క వైభవం అనేటువంటి ఉంది చూసారా, అది వినడం వల్ల కానీ లేకపోతే పఠనం చేయడం వల్ల కానీ స్మరించడం వల్ల కానీ ఏం చేస్తుంది అనమాట, అది గళంతి త్వచ్చరిత సరిత. ఆ మహానది అంటే శివ చరిత్ర అనేటువంటి ఒక మహానది ప్రవాహం, సరిత అంటే నదీ ప్రవాహం అనమాట. ఆ ప్రవాహం ఏం చేస్తుందంటే కిల్బిషరజోదళంతి, కిల్బిషం అంటే పాపములు అనమాట. మనలో పేరుకుపోయినటువంటి జన్మల నుంచి పేరుకుపోయినటువంటి పాపాలు ఉంటాయి కదండి. ఆ పాపములనే రజస్సుని దళంతి ఖండించేస్తుంది మొట్టమొదట. అంటే పాపాన్ని మొట్టమొదటి నెట్టి వేసేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే నువ్వు అది స్మరించినంత మాత్రాన్ని అనమాట. అంటే ఏమిటనమాట, దీనిలో ముందు బాహ్యేంద్రియ ప్రక్షాళన అనేటువంటి జరుగుతుంది. అంటే నీ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అనేటువంటిది ప్రక్షాళన. అప్పుడేమవుతుంది? నువ్వు వినేవి కానీ, నువ్వు చూసేవి కానీ అన్నీ కూడా మంగళప్రదమైనవే వింటావు, మంగళప్రదమైనవే చేస్తుంటావు అనమాట. అది భద్రం కర్ణేభిశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షజత్రా అనే శ్లోకంలో చెప్తారు. అంటే ఏంటి? నేను వినేవన్నీ కూడా మంగళప్రదమైనవి వినాలి, నేను చూసేవన్నీ కూడా మంగళప్రదమైనవి చూడాలి, నా ఆలోచనలన్నీ మంగళప్రదమైనవి కావాలి, ఈ విధంగా అన్నీ కూడా మంగళప్రదమైనవి కావాలి అనేటువంటిది ఆ లక్ష్యం ఇక్కడేమో ముందు నెరవేరుస్తుంది అనమాట. ఎప్పుడు? ఈ శివుని యొక్క చరిత్ర వైభవం అనేటువంటిది స్మరణ చేసి, పఠనం చేసి, శ్రవణం చేయడం వల్ల అనమాట. అది మొట్టమొదట గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిష రజ దళంతి అని చెప్పారు. అలా వచ్చినటువంటి ఆ శివుని చరిత్ర మహానది ఏం చేసిందట, ఎప్పుడైతే ఈ శుద్ధం చేసిందో, అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా శుద్ధం చేసిందో, అది ఆ శుద్ధమైనటువంటిది నా మనస్సులో ధీకుల్యాసరణిషు పతంతి, బుద్ధి అయినటువంటి కుల్య అంటే పిల్ల కాలువలు అనమాట. బుద్ధి అయినటువంటి పిల్వ కాలువల్లోకి సరణిషు అంటే అదేం చేస్తున్న త్రోవల యందు, పిల్ల కాలువ అనే త్రోవల నుంచి పతంతి ప్రసరిస్తోందట. అది
అంటే ఈ శివ చరిత్ర అనేటువంటిది ఏమైంది ఇప్పుడు వచ్చి నా బుద్ధి అనేటువంటి పిల్ల కాలువల్లో చక్కగా ప్రసరిస్తోంది. అదేమిటి, దానిలో ఇంకా పాపాలు లేవు, కిల్బిషాలని తొలగిపోయే శుద్ధమైనటువంటి శివుడు అనేటువంటి జలం దానిలో ఉంది. ఇప్పుడు అది అలాగా నా బుద్ధిలో అలాగా ప్రవహిస్తూ ఉండాలి. ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, అదేం చేస్తుంది అక్కడికి వచ్చి బుద్ధిలో అక్కడ ఉన్నప్పుడు, దిశంతి సంసార భ్రమణ పరితాప ఉపశమనం. అది ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తాడో, దీనికి ముందర ఏ జన్మలెత్తాడో, ఏ అధో జన్మలెత్తాడో, ఏ జంతు జన్మలెత్తాడో, ఏ మానవ జన్మలెత్తాడో, ఏ రాక్షస జన్మలెత్తాడో తెలియదు కదా. కానీ ఈవేళ మనుషు జన్మగా పుట్టాడు. అందుకనే ఈవేళ మనం శివానంద లహరి అనేటువంటి కావ్యాలు చక్కగా వినగలుగుతున్నాం అంటే మనందరూ కూడా మహాపుణ్యాత్మలం అన్నమాట అది. అందుకని ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ శివానంద లహరి లాంటి శివస్థుతులు అనేటువంటి మనం వింటున్నామో, అప్పుడు ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమించేటువంటి తిరగాడేటువంటి జీవుడు ఉన్నాడే, వాడికి పెద్ద ఉపశమనం కలుగుతుందట. దేనివల్ల, ఈ శివుని యొక్క చరిత్ర అనేటువంటి మహానది ఏమో నా బుద్ధిలో ప్రవేశించడం వల్ల ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం కలుగుతుందట. ఆ కలిగింది ఏం చేస్తుందన్నమాట, వెళ్ళి ఆఖరికి ఇది వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అన్ని చోట్ల ప్రవహించి వచ్చి నా మనస్సు అనేటువంటి నా హృదయ కుహరంలో, నా హృదయం అనేటువంటి గుహలో అదేమో ఆ జలమంతా వచ్చి స్థిరపడిపోయి అక్కడ ఆ శివ ఆనంద లహరిలాగా అక్కడ ఉండి నా మనస్సులో పొంగి పొరలుతూ నన్ను ఎప్పుడు కూడా ఆనంద పార్వశ్యంలో ముంచి వేస్తుంది. ఎప్పుడైతే నేను ఈ శివానంద పార్వశ్యంలో ఉన్నానో ఇంకా నాకు జన్మ ఎందుకు ఉంటుంది? నేను ఆ శివుడి సాయుధ్యంలో ఉన్నాను, శివ సన్నిధిలో ఉన్నాను, శివ సాన్నిధ్యంలో ఉన్న నాకు ఇంకా జన్మే ఉంటుంది. నాకు సాక్షాత్తు నేను శివస్వరూపుణ్ణి అవుతాను అనేటువంటి చెప్పడం అన్నమాట. దీనిలో మనం చూసారా ఎంత చక్కటి భావన పెట్టారు అంటే, మొదట మనం శ్రవణం చేయడం వల్ల బాహ్యేంద్రియ ప్రక్షాళన అనేటువంటి ముందు జరుగుతుంది. బాహ్యేంద్రియ ప్రక్షాళన ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత అంతరేంద్రియ ప్రక్షాళన జరగాలి. అంటే మన మనస్సు బుద్ధి అనేటువంటివి కూడా చక్కగా శుద్ధం అవ్వాలన్నమాట. ఎప్పుడైతే అంతరేంద్రియ ప్రక్షాళన అయిందో ఇంకా మనం ఏం చేసినా, ఏం ఆలోచించినా, ఏం చూసినా మన జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ ఏం చేసినప్పటికీ కూడా అంతా మనకు ఉండేటువంటిది శివానందం శివానందం శివానందం. అది అలా లహరిల రూపంలో మనలో చక్కగా లాగా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. అది ఉంటూనే ఉంటుంది, పొంగి పొరలుతూ ఉంటుంది మన మనస్సులో ఉండి మనకు ఆ శివానందాన్ని చక్కగా కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఆ శివపాద భజనం అనేటువంటిది మనలో ఉండడంతో మనకి మహదానందం కలుగుతుంది. ఆ మహదానందంతో ఏమవుతుందన్నమాట, మనం చక్కగా ఎప్పుడు కూడా ఆ శివానందంలో అలా ఓలలాడుతూ శివస్మరణతోటి ఆ శివపార్వతులను స్మరిస్తూ హాయిగా ఆనందంగా మనం ఆ శివస్మరణతోటే ఉండిపోతామని శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా మనకి చక్కగా చూపించారు. అంటే మొదట్లో చెప్పినటువంటి ఆ స్వాత్మానందం, ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో అదే ఈ శివానందము. ఆ బ్రహ్మానందానికి మించినటువంటిది ఈ శివానందం, అదే స్వాత్మానందం. నా మనస్సులో నా ఆత్మలో ఎప్పుడైతే ఈ శివానందం ఉన్నదో ఇంకా నాకేం కావాలి? అదే స్వాత్మానంద లభీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని లలితలో చెప్పినట్టుగా మిగిలిన ఏ ఆనందాలన్నీ కూడా దీని ముందర లవలేశం, ఎందుకు పనికిరావన్నమాట. అందుకని ఆ స్వాత్మానందం పొందడానికి అత్యంత సులువైనటువంటి మార్గం మనకి ఈ శ్లోకం ద్వారా శంకర భగవత్పాదులు మనకి చెప్పారు. అదే మరొక్కసారి చదివి ఆ ఆనందంలో ఒకసారి మనం కూడా వల్లాడదామా. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుళ్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. నమశివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.